బ్యాక్ టు న్యూస్. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రాహ్మణ కాలువలో టీడీపీ వైసీపీ ఎజెండా మధ్య ఘర్షణ తలెత్తింది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగారు. రెండు వర్గాల్ని పోలీసులు సముదాయించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు అధైర్యపడొద్దని తెలిపారు. మోహిత్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని బ్రాహ్మణ కాలువకు వెళ్లారు. పోలీస్ సామాగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రాహ్మణ కాలువలో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువలో ఈ మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇక్కడ రెండు బ్రాహ్మణ కాలువ పోలింగ్ బూత్లో ఉన్న వైసీపీ టీడీపీ ఏజెంట్ల మధ్య దొంగ నోట్ల విషయంలో తలెత్తిన వివాదమే చివరకు ఏకంగా కాల్పులకు దారితీసిందని చెప్పక తప్పదు. ఒకరినొకరు పరస్పరం దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పరం పోలింగ్ బూత్లోనే గొడవపడ్డారు. చివరికి రెండు వర్గాలు బాహాబాహిగా దిగారు. పోలింగ్ బూత్ బయటే రెండు వర్గాలు ఒక్కసారిగా కొట్టుకోవడంతో పోలీసులు వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న బీఎస్ఎఫ్ జనాలు చాలా వరకు వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బీఎస్ఎఫ్ జనాలు ఎవరైతే 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి తలెత్తింది. కాల్పుల తర్వాత ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా అక్కడి నుంచి చల్లా చెదురయ్యారు. దీంతో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొద్దిసేపు క్రితం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత దూరం వెళ్ళిందనే విషయాన్ని ఆరా తీశారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలకంతా ఆయన భరోసా ఇచ్చారు. అటు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అక్కడికి రావడం జరిగింది. నిజానికి ఆ గొడవలో భాగంగానే పోలింగ్ బూత్లో ఉన్న ఎన్నికల సామాగ్రి, షామియానా, బెంచీలు, కుర్చీలు అన్నీ కూడా విరిగిపోయాయి. అంటే పరస్పరం రెండు వర్గాలు గొడవ పడడం వల్ల చివరికి అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. వాటన్నిటిని కూడా పులివర్తి నాని పరామర్శించారు. కేవలం వైసీపీ అభ్యర్థి అండదండలతోనే ఇక్కడున్న స్థానిక వైసీపీ నేతలు చెలరేగిపోయారు. ఈ స్థాయిలో పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనను తాము సీరియస్గా తీసుకుంటాం. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లో కాల్పులు జరిపే వరకు పరిస్థితి తెలియదు. కానీ దీనికి కారణం వైసీపీ నేతలే అంటూ కూడా పులివర్తి నాని మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని పులివర్తి నాని మీడియాకు వివరించారు. మొత్తంగా ఇప్పటికి కూడా ఈ బ్రాహ్మణ కాలువ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రగిరి నియోజకవర్గంలోని మోస్ట్ సెన్సిటివ్ జోన్లో ఈ బ్రాహ్మణ కాలువ పోలింగ్ బూత్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్ర సాయుధ బలగాలను కూడా పహారా ఉంచారు. మీడియా కూడా ఘటన జరిగిన సమయంలో మీడియా కూడా అక్కడ పోవడానికి ఏమాత్రం అనుమతించలేదు. చాలా దూరంగానే మనం ఆగిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. చివరికి పోలీసులు పరిస్థితిని అంతా అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు కొంతవరకు ప్రశాంత వాతావరణం ఉంది. కానీ మీడియానైతే గ్రామస్తులు లోపలికి అనుమతించట్లేదు. రెండు వర్గాలు కూడా ఇంకా ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. కేవలం పోలీసులను చూసి ఆ రెండు వర్గాలు కూడా కొంత కూల్గా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ పోలింగ్ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఈ గ్రామంలో గొడవలు జరుగుతాయనే ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతోంది. మొత్తం మీద బ్రాహ్మణ కాలువ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం ఉంది. ప్రత్యేకించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తను మొత్తం అన్ని బూతులు తిరుగుతున్నా సాయంత్రం 6 తర్వాత మరోసారి ఇక్కడికి వస్తానని వారికి చెప్పేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పులివర్తి నాని కూడా నేను కూడా 6 తర్వాత వీళ్ళైతే ఇక్కడికే వస్తాను, ఏం జరుగుతుందో చూస్తామంటూ కూడా ఆయన కూడా అక్కడ ఒక సవాల్ విసిరి అక్కడి నుంచి కదిలారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా రెండు వర్గాలు గుంభనంగా ఉన్నాయి. పోలింగ్ అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. అయితే పరిస్థితి అయితే ప్రస్తుతం అదుపులో ఉందని అధికార యంత్రాంగం ప్రకటిస్తోంది. మొత్తంగా బ్రాహ్మణ కాలువలో అయితే ఒక హై టెన్షన్ వాతావరణం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. సుమిత్ర, అంటే మురళి, కంప్లీట్ ఈ హై డ్రామా ఎన్ని గంటలు అక్కడ కొనసాగింది? అలాగే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత కూడా అక్కడికి వస్తామని చెప్పి నేతలు చెప్తున్న సందర్భంలో పోలీసులు అలర్ట్ అయ్యారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇది పోలింగ్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కనిపిస్తుందా? అలాగే దొంగ ఓట్ల గురించి ఏమైనా క్లారిటీ ఉందా?
నిజానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉదయం నుంచి కూడా చాలా వరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ సజావుగానే సాగుతోంది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా చిన్న మనస్పర్ధలు రెండు పార్టీల ఏజెంట్ల మీద తలెత్తు వస్తుంది. అంటే వీరు ఒక వ్యక్తిని దొంగ ఓటును అభ్యంతరం చెప్పడం, వారు కాదని చెప్పడం, అవతల వ్యక్తులను వీరు మళ్ళీ దొంగ ఓటును అభ్యంతరం చెప్పడం, ఇట్లాంటి ఒక వాదోపవాదాలు కొనసాగుతూనే వస్తుంది. నిజానికి 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ చాలాసార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ గొడవ జరగచ్చని మధ్యాహ్నం నుంచి అనుమానిస్తూనే వచ్చారు. చివరకు అదే నిజమైంది. అక్కడే రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా మారిపోయి పరస్పరం తలపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడే బయట వేస్తున్న షామియానా, కుర్చీలు అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే చివరకు పోలీసులు, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు చాలా వరకు ఈ గొడవను నివారించే ప్రయత్నం చేసినప్పటికీ వారి వల్ల వీలు కాదు. చివరకు అక్కడే ఉన్న 2 BSF జవాన్లు కొంతవరకు సముదాయించినప్పటికీ వాళ్ళకు కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో 4 రౌండ్లు BSF జనాలు గాల్లో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాతే పరిస్థితి కొంతవరకు అదుపులో వచ్చింది. ఇప్పుడు కూడా ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తంగా జిల్లా SP కార్యాలయం నుంచి కూడా ఈ ఘటనపైనే కాసేపట్లో ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ సాయంత్రం 6 తర్వాత ఇక్కడ ఏం జరుగుతున్న టెన్షన్ మాత్రం ఈ గ్రామంలో నెలకొని ఉంది.